మ్యూజిక్ కంపోజ్ చేసే ప్రతి ఒక్కడి జీవితంలో ఈ ఫేజ్ ఉంటుంది మామ. ఉన్నట్టుండి సడన్గా మిక్సీలు దిగజారిపోయినట్టు అనిపిస్తాయి. నువ్వు ఓ ప్రాజెక్ట్ ఓపెన్ చేసి వింటావు, కానీ బా ఏం చేశానురా అని అనిపించడం మానేసి చే అమ్మాయి ఏంట్రా ఎలా ఉంది అనిపిస్తుంది. కిక్ వీక్గా ఉంటుంది, వోకల్స్ హార్ష్గా ఉంటాయి, మొత్తం అంతా ఏదో గజిబిజిగా ఉంటుంది. అప్పుడు నువ్వు ప్రశ్నించుకుంటావు, నేను ఇంకా దిగజారిపోయినా ఏంటి అని. కానీ మోస్ట్ ఆఫ్ ద టైం ఆన్సర్ ఇస్ నో భయ్యా, నువ్వేం దిగజారిపోలే. అక్కడ యాక్చువల్లీ జరిగేది చాలా సింపుల్. నీ చెవులు నీ ఎగ్జిక్యూషన్ కన్నా ఫాస్ట్గా ఇంప్రూవ్ అయిపోయాయి. అంటే ఏంటో చెప్తా. నువ్వు ఫస్ట్ ప్రొడక్షన్ స్టార్ట్ చేసినప్పుడు నీ ఇయర్స్ ఇంకా అంత అడాప్ట్ అయ్యి అంత సెన్సిటివ్గా లేవు. సో నువ్వు చేసే చాలా ప్రాబ్లమ్స్ అసలు అవి ఉన్నాయని కూడా పాప నీ చెవులకు తెలియవు. లో అండ్ మడిగా ఉంటుంది, నీకు వినిపించదు. హార్ష్ ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి, నువ్వు నోటీస్ చేయవు. కంప్రెషన్లో మిస్టేక్స్ ఉంటాయి, నువ్వు అది కనీసం రికగ్నైజ్ కూడా చేయవు. సో దానివల్ల మిక్స్ బాగానే ఉందేమో అనిపిస్తుంది. కానీ నువ్వు ఇంకా కొత్తగా నేర్చుకోగా, ఇంకా జాగ్రత్తగా వినడం నేర్చుకోగా, అండ్ చాలా తోప్లాట్ సాంగ్స్తో కంపారిజన్ చేయడం వల్ల ఇప్పటి వరకు నీ చెవులు ఏవైతే ఎగరేస్తాయో అవన్నీ సడన్గా చాలా పెద్ద శ్రద్ధ పెట్టి వినడం మొదలెడతాయి. నీకు ఉన్నట్టుండి సడన్గా మాస్కింగ్ వినపడిపోద్ది, ఇంబ్యాలెన్సెస్ వినపడిపోతాయి, హార్ష్నెస్ వినపడిపోద్ది, ఇంకన్నీ వినపడిపోతాయి. సో దీనివల్ల నా మిక్సే దిగజారిపోయిందేమో అని నీకు అనిపిస్తుంది. కానీ అది నీ స్కిల్లో లోపం కాదు, నీ స్టాండర్డ్స్ చాలా పెరిగిపోయాయి. ఇప్పటి వరకు ఏ మిక్స్ అయితే నువ్వు వింటూ ఆహా అద్భుతం అనుకున్నావో, ఇప్పుడు అది అద్భుతం అనిపించట్లేదు, ఇంకా బెటర్గా చేస్తే అద్భుతం అనిపిస్తుంది. అంటే అదో మంచి చిహ్నమే కదా. దాని అర్థం నీ మిక్సింగ్ సెన్స్ కానీ, నీ పర్సెప్షన్ కానీ, నీ ఇయర్ ట్రైనింగ్ కానీ ఇవన్నీ చాలా ఇంప్రూవ్ అయ్యాయి అని. అండ్ మ్యూజిక్ ప్రొడక్షన్లో మొత్తం అంత పర్సెప్షన్ మీదే నడుస్తుంది. సరే, ఇంకది ప్రాక్టీస్లో పెట్టి ఎగ్జిక్యూషన్ స్థాయికి రావడానికి 12 టేక్ టైం. నాకు పట్టింది, పెద్ద మహామహులకి పట్టింది, నీకు పడుతుంది. కానీ నీ చెవులు మెల్లమెల్లగా ప్రాబ్లమ్స్ వినడం నేర్చుకుంటున్నా చూసావా. నీ చేతులు మెల్లగా దానికి అందేసుకుంటాయి, నీ చెవులకి నచ్చే విధంగా చేయడం నేర్చుకుంటాయి. సో ఎప్పుడైనా నీ కానీ ఉన్న ఫలంగా అరే నా మిక్స్ దిగజారిపోయిందేమో, అరే నేను ఇది వరకు అంత బాగా చేయలేకపోతున్నానేమో అని నీకు అనిపించిందంటే ఒక్క క్షణం ఆగు. మోస్ట్ లైక్లీ ఏమీ చెడిపోలే అక్కడ. నీ ఇయర్స్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాయి, అండ్ నీ స్కిల్స్ మెల్లగా ఆ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాయి, అంతే. అండ్ దట్స్ ఎగ్జాక్ట్లీ హౌ గ్రోత్ ఇన్ మ్యూజిక్ ప్రొడక్షన్ హ్యాపెన్స్. అంతే మామ, నేను చెప్పాలనుకుంది. మరో స్టూడియో ముచ్చట వేరే రోజు చెప్పుకుందాం.